హాయ్ హలో అండి. ఈరోజు నేనేం చేస్తున్నానంటే ఉసిరికాయ పచ్చడి చేస్తున్నానండి. నిలవ పచ్చడి కదండి, మనం మామూలుగా తినడానికి టమాటా పచ్చడి, దొండకాయ పచ్చడి ఎలా చేసుకుంటామో సేమ్ అలాగే ఉసిరికాయ పచ్చడి కూడా చేసుకుందాం ఇవాళ. చాలామంది అడుగుతున్నారు, అన్ని కర్రీస్ చేస్తున్నారు కదా, ఉసిరికాయ పచ్చడి కూడా చూపించవచ్చు కదా అని అన్నారు. వాళ్ళ కోసం కూడా ఇది. కానీ ఏమేమి కావాలో వాటికి నేను ప్రతిదీ చూపిస్తాను చూడండి. ఇవి తాలింపుకి కరివేపాకు, పోపు దినుసులండి. ఎండుమిరపకాయలేమో పచ్చడికండి. చాలామంది పచ్చిమిరపకాయలతో చేసుకుంటారు, కానీ నేను ఎండుమిరపకాయలతో చేస్తున్నానండి. నా దగ్గర బుడ్డ బుడ్డ ఉన్నాయండి ఎండుమిరపకాయలు, చూసారా, చిన్నవి అన్నమాట. తర్వాత ఒక చిన్న టమాటా, కొంచెం అంత జీలకర్ర పచ్చళ్ళలోకి. ఇవి కూడా పచ్చళ్ళలోకి అనమాట, తెల్లగడ్డలు ఇవన్నీ. కానీ వీటిని శుభ్రంగా కడుక్కొని చిన్న చిన్న ముక్కలు చేసుకొని బాగా నీట్గా తుడవాలండి. తడి ఉండకూడదు, ఇట్లే మీద తడి లేకుండా నీట్గా క్లీన్ చేసుకొని ముక్కలు కట్ చేసుకుందాము. కానీ మీకు పచ్చడికి ఎన్ని కావాలో అన్నీ తీసుకోండి. నేను మామూలుగా ఇలా పెట్టుకున్నాను ప్లేట్లో. నేను ఆల్రెడీ నాకు పచ్చడికి ఎన్ని కావాలో అన్నీ తీసుకున్నాను, కడిగేసాను ఆల్రెడీ. తుడవడమే ఉంది. చిన్న చిన్న ముక్కలు చేసుకుందాము. పచ్చడి ఎలా చేయాలో చూద్దాం రండి. అదిగోండి, చూడండి ఎలా ప్రిపేర్ చేసుకోవాలో. నేను ఆల్రెడీ ఆయిల్ పెట్టుకొని వేట్ చేసిస్తాను. తర్వాత నెక్స్ట్ ఇదిగోండి, ఉసిరికాయ ముక్కలు కట్ చేసి ఉంచుకున్నాను, దీంట్లో వేసేద్దాము. తడి ఉండకూడదండి, చూసుకోండి. అంటే మనము నిలవ ఉన్న పచ్చడికే తడి కాదండి, దీనికి కూడా తడి అవసరం, ఉండకూడదండి. ఫ్రై చేసుకున్నాము. నాకు సరిపోయే పచ్చడి అండి, మీకు ఎంత కావాలో అంత చేసుకోవచ్చు. ఇట్లా ఫ్రై చేద్దాము. ఈ మధ్యన ప్లాస్టిక్ వాడకూడదు, సిల్వర్ వాడకూడదు అని చెప్తున్నారని అన్నీ స్టీలే వాడుతున్నామండి. నాకు తెలిసి ఇది కూడా వాడకూడదు. మీకు కనిపిస్తుందో లేదో చూడండి, ఇలా ఎక్కిపోతుంది. ఫ్రై చేద్దాము. ఈ ఫ్రై అయ్యేలోపు మనం టమాటా ముక్కల్ని కట్ చేసుకున్నాము. చూసారా అండి ఎంత ఎర్రగా ఎగాయో. ఇలాగా బాగా ఎర్రగా ఫ్రై అయిన తర్వాతే మనము తీసుకోవాలండి, ఎందుకంటే పులుపు ఉంటుంది అన్నమాట ఇందులో. అసలే ఉసిరికాయ అంటేనే పులుపు. దానివల్ల ఏంటంటే మనం కొంచెం బాగా ఫ్రై అయితే చాలా బాగుంటుంది అన్నమాట. అంటే పులుపు తగ్గుతుంది ఫ్రై అయితే ఆయిల్లో. ఇప్పుడు ఇవి ఫస్ట్ ఎందుకు ఫ్రై చేసుకుంటున్నామంటే, మనం ఇది మెత్తగా పేస్ట్గా చేసుకోకూడదు, మామూలుగా కచ్చబిచ్చగా ఉండాలి. ఇప్పుడు తీసేద్దామండి. ఇవి ఒక బౌల్లోకి తీసుకొని తర్వాత ఏం ఫ్రై చేయాలో చూపిస్తాను చూడండి. ఇప్పుడు ఎండుమిరపకాయలు ఫ్రై చేసుకుందాం. నాకు కారానికి సరిపోతుందండి, అంటే కారం ఉంటేనే దాని పులుపు అనేది మనకు అంతగా తెలీదు. తర్వాత తగినంత జీలకర్ర, మనం ఆ తర్వాత తాలింపులు వేస్తాం కాబట్టి కొంచెం సరిపోతుంది. ఇవన్నీ ఆయిల్లో ఫ్రై చేసుకొని వేసుకుంటేనే బాగుంటుంది. నెక్స్ట్ తెల్లగడ్డలు ఇవన్నీ ఫ్రై చేసుకుని ముక్కలు తీసి వేసుకోండి. నెక్స్ట్ టమాటా వేసుకోండి. కొంచెం దూరంగానే ఉండండి, ఆయిల్ పైన పడుతుంది. నేను న్యాచురల్గానే వీడియో తీస్తున్నానండి, అందుకే మైకులు గీకులు ఏం లేవు. ఫస్ట్ టైం కదా అన్నీ అవన్నీ ఇంకా తీసుకోవడానికి టైం పడుతుంది. అందుకే మీకు అవన్నీ తాలింపు సౌండ్ అన్నీ వినపడతాయి. మనకు ఆ సౌండ్, ఆ స్మెల్, తాలింపు స్మెల్ సూపర్ ఉంటుంది అసలు. ఇవి ఫ్రై అయిన తర్వాత మనము మిక్సీ దంచుకుందామని. నేనైతే రోట్లోనే దంచుతాను, మిక్సీ అయితే వేయను. ఫ్రై అయిపోయిందండి. ఇప్పుడు ఇవి తీసేద్దాము. చూసామండి టమాటా కదా, నాకు తెలిసి ఒక టమాటా సరిపోతుంది. అంటే నేను తీసుకున్న కాయలను బట్టి టమాటా వేసుకోవాలి. సరే, టమాటా అంత మెత్తగా ఫ్రై అయిపోయింది ఆయిల్లో. చాలు, మరీ మెత్తగా ఉంటే వాటర్ ఉంటుంది పచ్చడి, గట్టిగా ఉంటేనే బాగుంటుంది. ఇప్పుడు తీసేద్దాం బౌల్లోకి. వస్తామండి రోటి కాడికి.
రోల్ ఎక్కడ లేదండి, రోలు మా ఇంట్లోనే ఉంది. ఇదిగోండి చూసారా. ఫస్ట్ మనము ఇవి వేసుకోవాలి, ఎందుకంటే అది మెత్తగా నూరకూడదు కాబట్టి. సో ఇవి వేసుకుందాం. దీంట్లో కొంచెం సాల్ట్ వేసుకొని దంచుకోవాలి. చూడండి సాల్ట్ వేస్తున్నాను, టేస్ట్కి తగ్గట్టుగా సాల్ట్ వేసుకోవాలి. దంచుకుందాం. ఎండుమిరకాయలు మెత్తగా దంచుకోవాలండి, అప్పుడు బాగుంటుంది. నేను దంచాక చూపిస్తాను. చూసారా అండి ఇంత మెత్తగా నూరాను, కనిపిస్తుందా? ఇప్పుడు మనం ఉసిరికాయల్ని వేసుకుందాం. మీకు టమాటా అవసరం లేదు అనుకుంటే మాత్రం దీంట్లో చింతపండు వేసుకోవచ్చు, శనగపప్పు వేసుకోవచ్చు. మీకు ఎలా చేసుకోవాలనిపిస్తే అలా చేసుకోండి. కానీ ఇలా చేసుకొని చూడండి, పచ్చడి చాలా బాగుంటుంది. మీరు నాకు కామెంట్లో చెప్పండి, సరేనా? ఇది కూడా దంచి చూపిస్తాను. ఇప్పుడు పచ్చడి తీసేసుకుందామండి. చేయి పెడుతున్నానని మీరు ఏమనుకోవద్దు. ఏది ఎక్కడ పెట్టాలో, ఏది దేంతో తీయాలో దాంతో తీస్తేనే టేస్ట్ అన్నీ. పచ్చడి మాత్రం ఎక్సలెంట్ ఉంటుంది. చూసారా ఎంత బాగుంది అసలు. వేడి వేడి అన్నంలో తింటే సూపర్గా ఉంటుందండి. ఇదిగోండి చూసారా పచ్చడి. ఇదే రోట్లో వేడి వేడి అన్నం వేసుకొని నెయ్యి వేసుకొని, ఎంతమందికి ఇలాగ ఇష్టమో కామెంట్ చేయండి. నేనైతే పచ్చళ్ళు నూరాక దీంట్లోనే అన్నం వేసుకొని తింటాను ఒక్కోసారి. ఇప్పుడు తాలింపు పెట్టుకుందాం. చూసారా, అదే కడాయిలో కొంచెం ఆయిల్ వేసుకొని జీలకర్ర, మినపప్పు, ఆవాలు, శనగపప్పు లేదండి నా దగ్గర, అనగా నేను వేసుకోలేదు. తర్వాత అవి ఫ్రై అయిన తర్వాత కరివేపాకు వేసుకుందాం. పోపు మీరు ఆ బౌల్లో ఉన్నప్పుడు వేసుకోవచ్చు, లేదంటే కడాయిలో వేసుకోండి. కడాయిలో వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది, ఎందుకంటే ఆయిల్లో ఉడుకుతుంది కాబట్టి. కరివేపాకు ఆల్రెడీ నేను కడిగేసి ఉంచుకున్నాను. తాలింపు సౌండ్ వస్తేనే చేస్తున్నారా లేదని తెలుస్తుంది కదండి, అందుకే నేను సౌండ్ వచ్చేలా చేస్తున్నాను. ఇవి ఫ్రై అయిందండి. ఫ్రై అయిన వెంటనే మనము పచ్చడి మన ఇష్టం అండి, మీకు నేను చూపిస్తాను తెలియడానికి. ఏంటంటే మనము ఎలా తాలింపు వేసుకున్నా బాగానే ఉంటుంది, కానీ నేను ఇలాగే వేస్తాను. ఎందుకంటే ఆయిల్లో ఇలా వేసుకుంటే కొంచెం మగ్గుతుంది. మనం నూరాం కదా, ఆ ఫ్లేవర్ అంతా ఆయిల్కి పడుతుంది. ఆయిల్ వచ్చి దీనికి పడుతుంది పచ్చడికి. కానీ చాలా బాగుంటుందండి, ఒకసారి మీరు చేసుకొని చూడండి. అంతే, పచ్చడి రెడీ అయిపోయింది. దీని టేస్ట్ ఎలా ఉందో ఇప్పుడు నేను మీకు తిని చూపిస్తాను. స్టవ్ ఆపేసుకున్నాము. ఈ ఆయిల్లోనే కొంచెం అటు ఇటు తిప్పుదాం. ట్రై చేసుకొని మీరు కామెంట్లో నాకు కంపల్సరీగా చెప్పండి, ఇంకేమైనా చెయ్యాలి ఇది దీంతో చేస్తే బాగుంటుందని అడగండి. మీకు దేనితోనే నేను చేసి చూపిస్తాను. ఎలాంటి పచ్చళ్ళైనా చేస్తాను. నాకు పచ్చళ్ళు చేయడం అంటే చాలా ఇష్టము. ఫ్రైలు పచ్చళ్ళు చేయడం చాలా ఇష్టం నాకు. మీకు ఏ పచ్చడి కావాలో కామెంట్లో చెప్తే నేను అది చేసి చూపిస్తాను. చూసేద్దామా? ఇప్పుడు టేస్ట్ చేద్దాం. మీ దగ్గర నెయ్యి ఉంటే వేడివేడి అన్నంలో నెయ్యి వేసుకుని తినండి, సూపర్గా ఉంటుంది. చూసారా, అన్నం పెట్టుకున్నాను అంటే మీకు అంత న్యాచురల్గా చూపిస్తున్నాను. మనం అంత స్టైల్గా చూపించడం రాదు పచ్చడి. నెక్స్ట్ వేడివేడిగా నెయ్యి కూడా వేసుకుంటున్నాను. మీ దగ్గర నెయ్యి ఉంటేనే నెయ్యిలో తినండి, చాలా బాగుంటుంది. ఇంకొక విషయం ఏంటంటే ఇది కాలుతుందండి చెయ్యి. చూడండి, నాకు వాటర్ వచ్చేస్తుంది నోట్లో నుంచి. కానీ చాలా బాగుంటుందండి అసలు. మీరు ఒక్కసారి ట్రై చేసి చూడండి, మీరే చెప్తారు టేస్ట్ వస్తుందండి. పుల్లగా లేదండి, చాలా బాగుంది. కానీ మనము ఆయిల్లో ఫ్రై చేసుకుంటే మాత్రం
చాలా బాగుంటుందండి. చూసారా అంత కారంగా లేదు, పులుపు అనేది కొంచెం లైట్గా తగులుతుంది కానీ మరీ పుల్లగా అయితే లేదండి. చాలా బాగుంటుంది. ట్రై చేసి ఎలా ఉందో కామెంట్లో చెప్పండి. ఓకేనండి, బాయ్ బాయ్.